మీరు మమ్మల్ని ప్రస్తావించారు కాబట్టి మేము ఇలా బరాబర్ అడుగుతాను. ఎస్, మీరు ఎందుకు ట్యాపింగ్ చేసిరో జవాబు చెప్పమని అడుగుతున్నాం. దాని మీద నోటీసులు ఇయ్యి. ఏమని ముందు ప్రజాస్వామికానికి వ్యతిరేకంగా, పర్సనల్గా ఉండే హక్కులకు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకున్నారో దాన్ని సమర్థించే ముందు జవాబు చెప్పాక మాట్లాడు కదా విమర్శ. సంబంధం లేదన్నాడు, ముందెందుకు చెప్పిండు? ఆ ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం. ఇది కమిటీ నా స్టేట్మెంట్ కాదు అది. ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం అన్నాడు. సంబంధం లేనప్పుడు ఆనాడు చెప్పాలి. నాకు సంబంధం లేదు ముందు నుంచి చెప్తే పర్వాలేకుండే ఇద్దరు ముగ్గురు లంగలే చేసినని నీ ప్రభుత్వం ఒప్పుకుంది. మంత్రిగా ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా మీ ప్రకటన వచ్చి అవును ఇద్దరు ముగ్గురు లంగలే చేసినవి ఏంది అయితే ఎందుకంటే లొల్లిని తాండవు అన్నా లేదా? అన్నంకి వీళ్ళ సంబంధం లేదంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఆయన నా మాట కాదు ఇది. అది అరే ఇప్పుడు మేము అందుకే వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాం. వాళ్ళు బరాబర్గా దాన్ని స్పందిస్తారు. మేము చెప్తేనే స్పందించాలని ఎందుకు? వాళ్ళకు ఎవరో పేర్లు తీసిండో ఆనాడు వీళ్ళంతా అధికారులు పేర్లు తీసిన వాళ్ళు సోమోటోగా ఏమేమి జరిగినాయో చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకోవాలి. ఆనాడు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళ పేర్లు తీసిండు, ఇప్పుడున్నటువంటి అధికారుల పేర్లు తీసిండు, అధికారుల నిర్ణయం అంటూ నిబంధనెత్తుండు. దాని అధికారులు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళ పక్షాన మేమెందుకు? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ప్రభుత్వం నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోయినరు. బాధ్యత నువ్వు తప్పించుకొని ఇలా ప్రభుత్వం చూడగానే వాళ్ళని నెట్టేస్తే ప్రభుత్వ విధానం ఏదైనా చేస్తే బాధ్యత మా ప్రభుత్వం చేసిందని చెప్తాం. మేము తప్పించుకోము.